చేయాలి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మరి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోడ్స్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్, ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు 7 రోడ్లు పాసిబిలిటీ ఉన్నాయి. ఆ 7 రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్డీ వాళ్ళతోనూ, ఆర్ఎండ్బి వాళ్ళతోనూ, నేషనల్ హైవేతోనూ, పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు. ఈ విషయాలను యాక్చువల్గా వీరపాండ్యన్ గారు యాక్చువల్గా నోడల్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఈ మిగతా ఆఫీసర్లందరూ కూడా ఇప్పుడు రమ్మన్నారు. వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఎవరికి అంటే అందరికీ వర్క్స్ అలాట్ చేశారు. వాళ్ళు ఈ రోజు నుంచి దానికి సంబంధించిన విషయాలన్నిటి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేది చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇది ఎంతో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం కనీసం 5 లక్షల మంది పబ్లిక్ వస్తారు.